రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీలో యుద్ధమే. అవును, అధికార విపక్షాలు సిద్ధమే. కాళేశ్వరం రిపోర్ట్ ఆధారంగా బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలకి అధికార పార్టీ సిద్ధమైంది. అయితే కాళేశ్వరంపై ప్రభుత్వ కుట్రల్ని సభ సాక్షిగా తిప్పికొడతామని బీఆర్ఎస్ చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను, బీఆర్ఎస్ అవినీతిని అసెంబ్లీలో కడిగి పారేస్తామని చెబుతోంది బీజేపీ. శనివారం నుంచి 5 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టి బీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరిస్తామంటోంది ప్రభుత్వం. నివేదికపై సుదీర్ఘంగా చర్చించి బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను, హరీష్ రావును దోషులుగా నిలబెట్టాలని భావిస్తోంది. అదేంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాదపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలే తుడిచిపెట్టకపోతాయి. కాళేశ్వరం నివేదికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన, యూరియా కొరత, ఓట్ చోరీ అంశాలపై బీజేపీని కార్నర్ చేసేందుకు స్కెచ్ గీసింది అధికార పార్టీ. రిజర్వేషన్లపై ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన 665 పేజీల రిపోర్ట్ను సభలో ప్రవేశపెట్టాకే చర్చ మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతించాలని ఇప్పటికే స్పీకర్ను కోరింది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ వేదికగా కాళేశ్వరంపై జరుగుతున్న కుట్రలను ప్రజలకు వివరిస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ ప్రభుత్వం ఇంత సోయి లేకుండా ఉంది, తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెచ్చిన నివేదిక 4 నెలల కింద వచ్చిన నివేదికనే దాచిపెట్టుకున్నారు. ఈ నివేదికను కూడా నివేదిక లోపల పెట్టి వీళ్ళ ఇష్టం వచ్చిన అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అబద్ధాలు మాట్లాడడానికి లేదు, మీ ఇష్టం వచ్చినాయి సోషల్ మీడియాలో కానీ ఇతర వెబ్సైట్లలో పెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులను దుష్ప్రచారం చేయడానికి వీల్లేదు, ఉంటే ఉన్న నివేదిక ఏదో బహిరంగంగా పెట్టండి అని చెప్పి మేమే డిమాండ్ చేసినాం. వాళ్ళు పెట్టడం కాదు, మేమే డిమాండ్ చేసినాం. కానీ దొంగ వేషాలు వేసి అసలు నివేదికలు ఏముందో తెలియదు, దీన్ని మూసిపెట్టి దీంట్లో ఏదో ఉంది అని చెప్పి మాయల పక్కీలలాగా ఈ మంత్రాలు వేస్తామని చెప్పి భయపెట్టించేటలాగా ఓ మంత్రగాళ్ళలాగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంతకుమించి ఈ ప్రభుత్వం దగ్గర ఏమీ కూడా లేదు. తప్పకుండా అన్నిటినీ ఎదుర్కొంటాం. ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనాన్ని బయటపెడతాం. ఎన్ని కష్టాల కోర్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు. మరి 86 పిల్లర్లలో దాదాపు 2 పిల్లర్లు కుంగిపోతే ఆ 2 పిల్లర్లను ఇమీడియట్గా రిపేర్ చేసి మరి ప్రజలకు సాగునీరు అందించాల్సిన పోయి బాధ్యతారహితంగా 2 పిల్లర్లను అడ్డం పెట్టుకొని ఇలా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా నింపకుండా బీడు భూములుగా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యొక్క అనుమతి స్పీకర్ గారు ఇస్తే మా పార్టీ తరఫున మా గొంతు ప్రజలకు వినిపిస్తాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలు, నిజాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి అనుమతి కోరడం జరిగింది. అప్పుల అంశంతో పాటు ఎరువులపైన ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. ఎరువుల కొరతకు ప్రభుత్వ అసమర్థతే కారణమన్న విషయాన్ని సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు హరీష్ రావు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై నిలదీయాలన్నారు. కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డిని, బీఆర్ఎస్ ను టార్గెట్ చేయనున్నారు బీజేపీ నేతలు. ముస్లిం రిజర్వేషన్ తొలగించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని సభలో పట్టుబడతామన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. 420 తప్పుడు హామీలతోటి దాదాపుగా 6 గ్యారంటీలకు చట్టబద్ధ ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అన్ని పూర్తిగా విస్మరించడమే కాకుండా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమస్యల్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి ఏదో ఒక రకంగా నాటకం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్న సంగతి మీకు తెలుసు. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఏ ఒక్క అవినీతి అంశంని బయట పెట్టలేదు, ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు వసూలు చేయక మరొకసారి మోసం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో కూడా 4-5 ఫీట్ల నీళ్లు వచ్చేసి ఇండ్లు కూడా అక్కడ ధ్వంసమైనటువంటి సంగతి మనం కళ్ళారా చూసాం. మరి ఇవన్నిటికి కూడా ఇప్పటి వరకు
రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరం. ప్రజా సమస్యలు, ఎన్నికల హామీలపై చర్చించేందుకు 10 రోజులపైనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామంటున్నాయి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు.